సార్ నమస్తే సార్. కేటీఆర్ గారు అంటున్నారు మంత్రుల ఫోన్లు రేవంత్ రెడ్డి గారి సీట్ ఎక్కడ దోచేస్తారనే భయంతోటి మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు అనేసి అంటున్నారు. సో దానికి మీరేం చెప్తారు? ఎవరి మీద అయితే ఆరోపణలు చేసిండో కేటీఆర్, ఆ మంత్రులందరూ మాట్లాడినారు మాదేం ట్యాప్ అయితే లేదు, వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఫోన్ ట్యాపింగ్ అండ్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది క్లియర్గా చెప్పిండ్రు. కానీ వాళ్ళ మీదనే ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తూ ఉంది. వాళ్ళే ఇప్పుడు నిర్దోషులుగా బయటపడడానికి కన్నమ్మ కష్టాలు పడుతున్నారు, రోజు కోర్టుకు తిరుగుతున్నారు. కనుక వాళ్ళ కంటిన మరకలను తుడిచేసుకోవడంలో భాగంగా మందికి మరకలు అంటేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప అటువంటిది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ మంత్రులు అందరూ కూడా స్వేచ్ఛగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు బీఆర్ఎస్లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అన్నది గతం మాత్రమే. ప్రస్తుతం అటువంటి సూచనలు కానీ అటువంటి ఎటువంటి ఆలోచన కానీ లేదు. ఓకే, లైట్ డిటెక్టింగ్ టెస్ట్ కి రెడీనేనా అనేసి అంటున్నారు. మనకి మళ్ళీ పొద్దుగాలు వేసే లైట్ డిటెక్టర్ పెడతా, లేదంటే చెట్టు కిందికి రా, ఆ క్లబ్కు రా, పబ్బుకు రా, లైట్ డిటెక్టర్ అంటే కదా. ఏదో సినిమాలో పూరి జగన్నాథ్ సినిమా ఉండే, పూరి జగన్నాథ్ సినిమాలో వాళ్ళు అలిగానికి పెడతారు. ఆ లైట్ డిటెక్టర్ టెస్ట్ పెడితే ఓకే 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 అంటారు. ఫస్ట్ నీ లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టుకొని నువ్వు నీ చెల్లికి చేసిన మోసం ఎంత, నీ చెల్లికి ట్యాపింగ్ చేసినావా లేదా, మీ బావది ట్యాపింగ్ చేసినావా లేదా అనేది ఆ విషయంలో ఆయనకు లైట్ డిటెక్టర్ పెడితే అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. ఓకే, ప్రజలకు ఇచ్చిన పథకాలు ఎలా నెరవేర్చాలి అని ఆలోచించకుండా మా మీద ఎందుకు పడుతున్నారు, ఒకసారి అంటే కేసీఆర్ ఇంకోసారి అంటే కాళేశ్వరం, ఇవన్నీ ఎందుకు తీస్తున్నారు అనేసి అంటున్నారు. ప్రజలకు ఇచ్చిన పథకాల అమలు అనేది తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అనేది నిరాఘాటంగా నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. వీళ్ళు ఈ క్లబ్బులు పబ్బులు హైదరాబాదు రాత్రి రాజకీయాలు విడిచిపెట్టేసి ఊర్లలోకి పోతే తెలుస్తుంది. ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇంట్లో ముగ్గు పోస్తున్నారు, ప్రతి ఇంట్లో సన్నబియ్యం తింటున్నారు, ప్రతి రైతు సంతోషంగా వర్షాలు వస్తున్నాయి దేవుని దయ వల్ల రేవంత్ రెడ్డి రాజ్యంలో అని చెప్పి రైతు భరోసా తీసుకొని మంచిగా వ్యవసాయం చేసుకుని అందరు సుభిక్షంగా చల్లగా ఉన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేదు. వీళ్ళు అనుకుంటున్నారు ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తీస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. అభివృద్ధి సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ. ఫోన్ ట్యాపింగ్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఫోన్ ట్యాపింగ్ మాడతారు, సబ్జెక్ట్ వచ్చినట్టు రేస్ వన్ మాడతారు, సబ్జెక్ట్ వచ్చినప్పుడు సినిమా యాక్టర్లది మాడతారు, సబ్జెక్ట్ ఆయన డ్రగ్స్ది మాట్లాడతారు, అన్నీ మాట్లాడతారు. ఏ సమయం వచ్చినప్పుడు అది మాట్లాడతారు. ఈ అభివృద్ధి సంక్షేమం అనేది మాత్రం నిరంతరం నిరాఘాటం కొనసాగుతున్నాక దాని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడడం ఉన్నది. మొత్తం